శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. బారిస్టర్ పార్వతీశం 4వ భాగం. రచన మొక్కపాటి నరసింహశాస్త్రి గారు. మొగల్తూరు, నరసాపురం ఇంకా చుట్టుపట్ల గ్రామాలు 2-3 తప్ప ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిన వాడిని కాను. ఇంతకాలము నరసాపురంలో ఉన్నా ఎప్పుడూ పడవలైనా ఎక్కలేదు, అవసరం రాలేదు. ఇవాళ పడవలో కూర్చొని వెళుతూ ఉంటే మహా సరదాగా ఉంది. స్టీమర్ మీద వెళ్ళడమన్నా ఇంతే కదా అనుకున్నాను. రాత్రి దారిలో మినపరొట్టె, తాళించిన శనగలు కొనుక్కు తింటూ ఇంగ్లాండులో మినపరొట్టె ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తూ ఇంగ్లాండు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ విధంగా దేశోపకారం చేద్దామా అనుకుంటూ నిద్రపోయినాను. తెల్లవారేసరికి పడవ నిడదవోలు చేరింది. మెలకువ రావడంతోటే నేను తలపెట్టిన మహత్కార్యము జ్ఞప్తికి తెచ్చుకొని దీర్ఘ నిశ్వాసము విడిచి పడవ దిగి త్వరగా స్టేషన్కు వెళ్ళి అక్కడ నిలబడ్డ ఒక పెద్ద మనిషిని సంబోధించి టిక్కెట్ ఇవ్వండి త్వరగా అన్నాను. ఏమిటా హడావిడి, ఎక్కడికి, ఏ రైలుకి అని ఆరంభించాడు ఆయన. నేనెక్కడికి వెళ్తే ఎందుకు ఆయనకు, నా వ్యవహారమంతా ఆయనతోటి చెబితే గుట్టు బయటపడుతుందని. సరే, అదంతా ఎందుకులేండి, ఇప్పుడు టిక్కెట్ త్వరగా ఇప్పించండి అన్నాను. నన్ను ఎగాదిగా చూసి టిక్కెట్టు ఇచ్చే ఆయన ఇంకా రాలేదు, కాసేపు ఉండమన్నాడు. కొంచెం సేపు అయిన తరువాత ఆయన వచ్చినట్లు తెలుసుకొని వెళ్ళి టిక్కెట్టు ఇమ్మన్నాను. ఆయన కూడా ఎక్కడికి అన్నాడు. చెబుతాలేండి, టిక్కెట్టు ఇవ్వండి అన్నాను. ఏమయ్యా ఈ అరుపు, ఏ ఊరు పోతావయ్యా? దగ్గర ఉన్న వాళ్ళందరూ నవ్వడం మొదలుపెట్టారు. ఇది ఎక్కండయ్యా, వట్టి నాటుపురము మాదిరి ఉందావే, నీవు పూడ్చేది చెప్పకపోతే టిక్కెట్లు ఎట్టాదా ఇచ్చేదయ్యా? పోవయ్యా, బుద్ధి లేదు వలే ఉంది, వాళ్ళంతా కాచుకున్నారు అని కేకలు వేశాడు. దగ్గర ఉన్న వాళ్ళంతా నన్ను మందలించారు. ఈ రైలు చాలా దూరం వెడుతుందండి, చాలా చోట్ల ఆగుతుంది. అందుచేత ఏ ఊరు మీరు వెళ్ళాలో చెబితే ఆ ఊరికే టిక్కెట్టు ఇస్తారు అని ఒక పెద్ద మనిషి నిమ్మళంగా హితోపదేశం చేశాడు. ఆయన చెప్పిన మాటలు నాకు సబబుగానే ఉన్నట్లు తోచింది. అందుచేత టిక్కెట్టు ఇచ్చే ఆయనతోటి చెన్నపట్నం వెళ్ళాలి అని చెప్పాను. అనేసరికి కళ్ళెర్రజేసి, ఎన్నయ్యా ఇది, ఈ పొద్దు ఎక్కడ వచ్చావయ్యా? వట్టి జంతువల్లే ఉండావు, పోవయ్యా, జల్దీ పోవయ్యా, వాళ్ళంతా కాసుకొన్నారు. పొమ్మంటే ఏందయ్యా అట్టా మూతి పెట్టి చూస్తావు? పట్నం బండి సాయంకాలం వరకు రాదయ్యా, అప్పుడు దాకా ఎక్కడనైనా పండుకొని తుంగు అయ్యా అన్నాడు. నా దగ్గరి వాళ్ళంతా నన్ను అవతలికి తోసేశారు. పోని కొంచెం సమర్థం తగ్గిన తరువాత మళ్ళీ వద్దామని వెళ్ళాను. రైలు కాబోలు గంట కొట్టారు. అప్పుడు మళ్ళీ పట్నం బండి ఎప్పుడు వస్తుందండి అన్నాను. సాయంకాలం అన్నాడు ఆయన. అలాగా, సాయంత్రం దాకా ఉండాలా? నాకు తొందర పని ఉంది. అప్పుడు నా ముఖం కేసి చూసి, ఓ తిరిగి వస్తివా, తొందర పని ఉంటే నడిచిపో అని కిటికీ తలుపు వేసుకొని చక్కా పోయినాడు. మాస్టర్ నా మీద కోపం చేత ఇలా అంటున్నాడేమో, ఈసారి నెమ్మదిగా అడిగి నిజం తెలుసుకుందామని ముందుకెళ్ళి ఎదురుగా నిలబడి మాట్లాడదామని నోరు తెరిచేసరికి ఆయనే, వస్తివా, పట్నం బండి ఎప్పుడు వచ్చేది తెలుసుకునేదానికి వస్తివా, ఒకసారి చెబితే నీకు బుద్ధి లేదు అని ఆరంభించాడు. అసలే అరవవాళ్ళంటే నా కోపం. అందులో ఆయన ముఖం స్ఫోటకం మచ్చలతోటి నల్లగా మరీ అసహ్యంగా ఉన్నది. నేను ఊరికే తెలియని విషయం నెమ్మదిగా అడుగుతూ ఉంటే ఆయన అంత మర్యాద తెలియకుండా మాట్లాడతాడేమని నాకు కోపం వచ్చింది. నేను ఇంగ్లాండ్ వెడుతున్నాను, జాగ్రత్త అని చెబుదామనుకున్నాను. కానీ ఆయనను అంతకంటే ఏడిపిస్తే బాగుండదని తోచింది. అందుకని, అబ్బే, నేను రైలు సంగతి అడగడానికి రాలేదండి, మిమ్మల్ని చూస్తే
ఏమి జ్ఞాపకం వస్తుందో చెప్పడానికి వచ్చానండి అన్నాను. ఏం జ్ఞాపకం వస్తున్నది? మీ మొహం చూస్తే ఉలి ఆడిన తిరగటి రాయి, మీ తలకాయ చూస్తే సున్నపు పిడత జ్ఞాపకం వస్తున్నావన్నాను. అక్కడ ఉన్న నౌకర్లు ఏకంగా పక్కున నవ్వారు. ఆయనకు ఉడుకుమోతతనం వచ్చి నన్ను కొట్టడానికి వచ్చాడు. నేను పారిపోయాను. అక్కడి నుంచి తిన్నగా దగ్గర ఉన్న హోటల్కు వెళ్ళి భోజనం చేసి కాసేపు పడుకున్నాను. లేచి ఒకసారి బజారు చూసి వద్దామని వెళ్ళాను. అక్కడ ఇటు ఇటు తిరుగుతూ ఉండగా అవసరమైన వస్తువులు 2 మర్చిపోయినట్లు జ్ఞాపకం వచ్చి, అవేమిటంటే గదికి తాళము, వేసుకోవటానికి చిన్న ఇత్తడి తాళము, స్నానానంతరము బట్టలు ఆరవేసుకోవడానికి కొబ్బరి పీచు చేంతాడు, బట్టలు తగిలించుకోవడానికి 4 పెద్ద మేకులు. ఈ 3 వస్తువులు కొనుక్కొని మళ్ళీ బసకు చేరుకొని సాయంకాలం కాగానే పెందలాడే భోజనం చేసి స్టేషన్కు వచ్చాను. టిక్కెట్ల వేళ అయ్యింది. నేను మళ్ళీ చిన్నపట్నానికి టిక్కెట్టు పుచ్చుకున్నాను. యువతలకు వచ్చేటప్పటికి ఒక రైలు వచ్చింది. అక్కడ నౌకరు ఉంటే అతన్ని ఈ రైలు ఎక్కవచ్చునా అన్నాను. మీరే ఊరు వెళ్తారు అన్నాడు వాడు. నీకెందుకు ఆ ప్రశంస అని చక్కాబోయాను. అతడొక పెద్ద మనిషి ఉంటే ఆయన్ని అడిగాను, ఈ రైలు ఎక్కవచ్చునా అని. ఆయన అదే ప్రశ్న వేశాడు. మీరే ఊరికి వెళ్తారని. నాకు ఒళ్ళు మండింది. మాట్లాడకుండా తిన్నగా స్టేషన్ మాస్టర్ గారి దగ్గరకు వెళ్ళి ఆయన్ని అడిగాను. ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాలన్నారు? టిక్కెట్ ఇవ్వడానికంటే ఊరి పేరు చెబితే కానీ ఇవ్వడానికి వీలు లేదంటే చెప్పాను. టిక్కెట్టు కొన్న తర్వాత కూడా వీళ్ళకి పరీక్షలన్నీ ఎందుకు? వీళ్ళ రోగం కుదురుద్దామని రాజమహేంద్రవరానికి అన్నాను. అయితే ఎక్కవచ్చు అన్నాడు. ఎక్కాను. రైలు కదలబోతూ ఉన్నది. స్టేషన్ మాస్టర్ అక్కడే ఉన్నాడు. రైలు కదిలింది. ఆయన్ని పిలిచి, ఏముండయ్, మీకు తగిన శాస్తి చేశాలండి. నేను రాజమహేంద్రవరం వెళ్ళడం లేదు, చెన్నపట్నం వెడుతున్నాను అని నవ్వుతూ చెప్పాను. ఆయన అప్పళంగా ఈల వేసి రైలు ఆపి నన్ను దిగమన్నాడు. నేను దిగనన్నాను. త్వరగా దిగవయ్యా, ఆలస్యమవుతున్నది. నేనెందుకు దిగాలి? ఈ రైలు చెన్నపట్నం వెళ్ళదు, వేరే వస్తుంది. వట్టి ఫూల్లాగా ఉన్నావు, దిగు. ఫూల్ గీల్ అని మాటలు మిగలకండి, నేను దిగను అంటే రైల్లో వాళ్ళంతా నవ్వడం మొదలుపెట్టారు. ఇంతలోకే గార్డు వచ్చాడు. నన్ను బలవంతంగా దించాడు. రైలు వెళ్ళిపోయింది. నా కళ్ళ వెంబడి నీళ్లు వచ్చినవి. స్టేషన్ మాస్టరు కొంచెం జాలి వేసి పట్నం బండి ఇంకొక 15 గంటలో వస్తుందని ధైర్యం చెప్పాడు. కొంచెం ఇంచుమించులో ఆయన చెప్పినట్టుగానే రైలు వచ్చింది. ఆగడంతోనే ఎదురుగుండా ఉన్న పెట్టెలోకి నా సామాను నెత్తిన పెట్టుకొని ఎక్కబోయాను. ఒక మెట్టు ఎక్కి 2వ మెట్టు మీద కాలు వేయబోతూ ఉంటే వెనుక నుంచి ఎవరో తోశారు. ఆ అదురుకు నా నెత్తి మీద ఉన్న సామాను నా వెనక ఉన్న వాడి నెత్తి మీద పడి అక్కడైనా ఆగకుండా కింద ఎవళ్ళ కాళ్ళ మీదనో ధబీమని పడ్డది. నేను సామాను కోసం వెనక్కి తిరిగి చూశాను. ఆ పళంగా చెయ్యి జారి నా వెనుక వాడి మీద, నేను నా వెనుక వాడు నా సహితంగా వాడి వెనుక వాళ్ళ మీద విరుచుకుపడ్డాం. మేము కింద పడ్డామని జాలి పడడానికి బదులు మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారు. కొందరు మా మీద నుంచి నడిచిపోయి రైలెక్కారు. నేను లేచి నిమ్మడంగా సామాను సర్దుకొని ఎక్కడెక్కడ దెబ్బలు తగినవో సావకాశంగా రైలు ఎక్కిన తర్వాత చూసుకోవచ్చునని ముందు రైలు ఎక్కాను. రైలు ఎక్కి సామాను పైన పెట్టుకుంటున్నాను. హఠాత్తుగా రైలు కదిలింది. నా వెనుక బల్ల మీద కూర్చున్న ఆడమనిషి ఒళ్ళో పడ్డాను. ఆవిడ 4 ఆశీర్వచనములు తోటి ముందుకు గెంటింది. నా ఎదుట బల్ల మీద సుఖంగా చుట్ట కాల్చుకుంటూ అరమోడ్చు కన్నులతో ఆనందపరవశుడై ఉన్న కాపు మీద పడ్డాను. ఆ చుట్ట నా బుగ్గకు తగిలి చురుక్కుమన్నది. నేను మొర్రో అన్నాను. ఆనంద సమాధిలో నుంచి కొంచెం మెలకువ తెచ్చుకొని అతను ఆనందం ఇంత బరువెక్కిందేమో అని చూశాడు. కాబోలు కెవ్వుమని కేకవేసి ఏ పామో మీద పడితే తోసివేసినట్టు నన్ను తోసివేశాడు. ఎదుట ఉన్న చంటి పిల్ల పైన పడబోయి ఆ పిల్ల నలిగిపోతుందేమోనన్న భయముతో ఎలాగో తప్పించుకొని తల్లి మీద పడ్డాను. మళ్ళీ ఆవిడ తోసైపోతుంటే
గట్టిగా ఆవిడ మెడ పట్టుకున్నాను. రైల్లో వాళ్ళంతా కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వడం ఆరంభించారు. ఆ అమ్మాయి పెనిమిటి పక్కనే ఉన్నాడు. ఉగ్రుడై లేచి నన్ను, తన భార్యని ఎవళ్ళకి వాళ్ళని ప్రత్యేకంగా విడదీసి నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. నా తప్పు ఏమీ లేదని, అతని భార్య అన్న సంగతి నాకు తెలియదని, ఇంకెప్పుడూ చెయ్యనని గజగజ వణుకుతూ చేతులు జోడించి క్షమాపణ చెప్పాను. తక్కిన వాళ్ళంతా కూడా నన్ను చూచి జాలిపడి నేను కౌగిలించుకున్న అమ్మాయి భర్తను మందలించి నా తప్పు ఏమీ లేదని, పొరపాటున కౌగిలించుకున్నానని, పొరపాటెవళ్ళకైనా వస్తుందని, ఇవాళ ఈయన అయినాడు, రేపు ఇంకొకళ్ళు కౌగిలించుకోవచ్చు పొరపాటున అని, ఈ మాత్రం దానికి ఆయన అంత కోపపడవలసిన పని లేదని ఇత్యాది కోపోపశమన వాక్యాలతో ఆ పెద్ద మనిషిని శాంతింపజేశారు. ఇంకా నేను నిలబడి ఉంటే ఎవళ్ళని కౌగిలించుకుంటానో అని భయపడి నాకు కూర్చోవడానికి కొంచెం స్థలము ఇచ్చారు. పై బల్ల మీద పెట్టె పెట్టి దాని మీద మడత మంచము, చాప పెట్టి ఇవన్నీ కలిపి పైన గొలుసు కనబడితే దానికి వీట్లకి సాయంత్రం కొన్న చేంతాడు వేసి లాగి బిగించి కట్టాను. ఇంకా సామాన్లకి పర్వాలేదు కదా అని సుఖంగా కూర్చున్నాను. ఇంతలోకే ఎందుకో రైలు ఆగింది. అంతా తొంగి చూశారు. ఇంకొక క్షణానికి గార్డులు ఇద్దరు మా పెట్టెలోకి వచ్చి గొలుసు ఎవరు లాగారన్నారు. ఎవ్వరూ మాట్లాడలేదు. పైకి చూశారు. నా సామాను కేసి చూపించి, ఈ సామానెవరిది అన్నాడు. మళ్ళీ ఏం పుట్టి మునిగిపోయిందో అని హడలుపోతూ నాదేను అన్నాను. ఎందుకలా గొలుసుకు కట్టావు? సామాను రైలు కుదుపుకు కింద పడిపోకుండాను జాగ్రత్తగా ఉంటుందని అలా కట్టా. పెట్టెలో వాళ్ళంతా ఊరికే నవ్వడం ప్రారంభించారు. గార్డు 50 రూపాయలు జరిమానా ఇవ్వమన్నాడు. నా దగ్గర ఏమీ లేదు, ఇచ్చుకోలేను, క్షమించమని ప్రాధేయపడ్డాను. ఆఖరకు ఎలాగైతేనే నా సామానుని గొలుసుని విప్పి వేయమని వాళ్ళు చక్కా పోయినారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నా అపరాధం ఏమిటని పక్కన ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. అక్కడ గొలుసు కాస్త లాగితే రైలు అలా ఆగుతుందా అనుకున్నాను. ఇంకాసేపటికి రైలు మళ్ళీ ఆగింది. నా పెట్టెలో కొందరు దిగారు, మరి కొందరు ఎక్కారు. కాసేపు ఉండి మళ్ళీ బండి బయలుదేరింది. నా పక్కన ఒక బ్రాహ్మణ వితంతువు, సుమారు 40 సంవత్సరముల మనిషి నా వైపు వీపు పెట్టి కాళ్ళు బళ్ళ మీదికి చాచుకొని కూర్చున్నది. కొంతసేపటికి కునికిపాట్లు పడడము మొదలుపెట్టింది. మన దేశ దారిద్ర్యము, ప్రజల అజ్ఞానము, వితంతువుల దుర్భర అవస్థ ఇత్యాది విషయాలను గురించి ఆలోచిస్తూ ఈ దేశం ఎప్పుడు ఏ రీతిని బాగుపడుతుందా అనుకుంటూ, అయినా మంచి కాలం సమీపిస్తున్నది, నేను 3-4 సంవత్సరములలో స్వదేశానికి తిరిగి వచ్చి ఈ కష్టాలను తొలగిస్తాననుకుంటూ నేను నిద్రపోయాను. రకరకాల కలలు వచ్చినవి. కొంతసేపటికి మెలకువ వచ్చింది. నా ప్రక్కన ఉన్న బ్రాహ్మణ వితంతువు వీపును జార్లాబడి ఇంతసేపు నిద్రపోయినట్లు తెలుసుకున్నాను. ఆవిడ ఇంకా నిద్రపోతూ ఉన్నది కాబోలు. ఆ సంగతి నాకేం తెలుసు. నేను లేవడంతోటే వెనుకకు ఆవిడ నా ఒళ్ళో పడ్డది. ఆవిడ గోవిందా గోవిందా అని లేవబోయి మళ్ళీ వెనుకకు పడ్డది. ఆవిడ లేవడానికి పునః ప్రయత్నం చేస్తూ ఉంటే పాపం మళ్ళీ పడుతుందేమోనని నా చెయ్యి ఆవిడ వీపుకు బోటు పెట్టి కొంచెం తీశాను. లేచి నా సహాయం వల్ల లేచాను కదా అని సంతోషించడానికి బదులు కోపంగా, అదేమబ్బాయి కొంచెం దూరంగా కూర్చోకూడదు, ఊరికే మీదికి రాకపోతే నీకు తోడబుట్టిన వాళ్ళు లేరు, ఇల్లు బయలుదేరిన రావడమే చాలునే, ఒక్కతెను నా బ్రతుకు అంతా ఇలాగానే వెళ్ళగక్కుతున్నది, దారిలో ఏరుగున్న వాళ్ళెవరైనా కనకబడకపోతారా అని నేటికి తెగించి తిరుపతి వెడదామని బయలుదేరినందుకు ఈ అవస్థలన్నీ పడవలసి వచ్చింది. ఆ మహారాజు ఉంటే ఇంత అవస్థ లేకపోయేది సరికదా. చచ్చి స్వర్గాన ఉన్నారు. ఎప్పుడు రాత్రిళ్ళు రైల్లో ప్రయాణం చేసినా, ఒసేవ్ నీకు మేలుకుంటే జబ్బు చేస్తుంది, ఎలాగో కాస్త సందు చేసుకొని నడ్డి వాల్చమనేవారు అని ఒక మాట కళ్ళద్దుకొని, ఒక మాట ముక్కు తుడుచుకొని మళ్ళీ ఆవిడ కునికిపాట్లు పడడం మొదలుపెట్టింది. నేను లఘు శంకకు
వెళ్ళవలసి వచ్చింది. ఎక్కడికి వెళ్ళడానికి, ఏమి చేయడానికి తోచింది కాదు. ఒక్క మాట రైలు ఆగితే బాగుండును, దిగి వెళ్ళి రావచ్చు అనుకున్నాను. గొలుసు లాగుదామనుకుని 50 రూపాయలు జరిమానా మాట జ్ఞాపకం వచ్చి తిన్నగా కిటికీ దగ్గరికి వెళ్ళి రైలు ఒక్క మాట ఆపమని గార్డు గారిని కేక వేశాను. నా కేక ఎవళ్ళకి వినబడలేదు. కడుపు ఉబ్బుకు వస్తుంది. ఏమి తోచింది కాదు. అక్కడ కూర్చున్న పెద్ద మనిషిని ఒక ఆయన పలకరించి నా అవస్థ చెప్పి ఇలా కేక వేశాను. ఎవళ్ళు పలకలేదు. ఎలాగో అని అడిగాను. ఆయన నవ్వి, అబ్బాయి, వట్టి వెరివాడి వలే ఉన్నావు. మనకు వచ్చిన చోటల్లా రైలాపరు. ఇక్కడే గది ఉంది. ఒకటి వెళ్ళవలసి వచ్చినా, రెండింటికి వెళ్ళవలసి వచ్చినా ఆ గదిలోనికి వెళ్ళవచ్చు అని చెప్పి గది చూపించారు. వెళ్ళి వచ్చి కూర్చుని కాసేపు కునికిపాట్లు పడేసరికి తెల్లవారింది. చక్కగా రైలు ప్రతి స్టేషన్లోనూ ఆగడము, ఎక్కే జనానికి దిగే జనానికి తగిన సౌకర్యం. రైలులో కూర్చున్న వాళ్ళు మళ్ళీ దిగనక్కర్లేకుండా అందులోనే పాయిఖానా. ప్రతి స్టేషన్లోనూ జనానికి అత్యవసరమైన పదార్థాలన్నీ అమ్మరావడము, అన్నీ ఏర్పాట్లు బాగున్నవనుకున్నాను. అందుకని ఇంగ్లీష్ వాళ్ళు అంత గొప్పవాళ్ళైనారని అనిపించింది. ఇలా ఉండగా ఉదయం 9 గంటలయ్యేసరికి బేసన్ బ్రిడ్జి అని స్టేషన్ వచ్చింది. నేను స్టేషన్లో దిగే జనాన్ని చూస్తూ నిలబడ్డాను. ఒక ఆయన నల్లదొర నా దగ్గరికి వచ్చి టికెట్ ఇమ్మన్నాడు. ఇచ్చాను. చూచి మాట్లాడకుండా జేబులో వేసుకున్నాడు. ఇదేమిట్రా టికెట్ తీసుకుపోతున్నాడు? ఏమన్నా గట్టిగా అడగడానికైనా? నల్లగా ఉన్న ధర కూడాను. నా సంగతి ఏమీ కాను ఎలాగని హడలిపోయి వాడి వెంబడి పడ్డాను. నా టిక్కెట్టు నాకిమ్మని ప్రాధేయపడ్డాను. వాడు నన్ను కోపంతో పొమ్మన్నాడు. వాడు పొమ్మన్నంత మాత్రాన ఎంత అభిమానముగా ఉన్నా ఎలా పోను? టిక్కెట్టు వాడి చేతిలో చిక్కుబడిపోయింది. అందుకని అభిమానం చంపుకొని వాడిని వెంబడించాను. ఆఖరుకు రైలు కదిలే వేళ అయ్యింది. ఇంకొక 4-5 నల్లదొరలు చేరారు. దయచేసి నా టిక్కెట్ ఇప్పించండి అన్నాను. అయ్యా, నా టిక్కెట్ ఇప్పించి మీరెన్ని తిట్టినా పడతాను. నా టిక్కెట్ ఇవ్వరు, పైగా తిడతారేమండి అన్నాను. ఒళ్ళు మండి రైలు కూసింది. రైలు కదిలింది. ఏం చేయడానికి గత్యంతరం తోచలేదు. స్టేషన్లో ఆ దొరలంతా కడుపు పట్టుకొని నవ్వుకుంటున్నారు. నేను దిగుదామని ప్రయత్నం చేశాను. నా ప్రక్కనున్న ఆయన నన్ను ఆపి ఏమిటి సంగతి అని అడిగాడు. ఆయనతోటి చెప్పాను. అలా టిక్కెట్ తీసుకుపోయి ఇవ్వలేదని. అప్పుడు ఆయన నవ్వి, వచ్చే స్టేషనే చెన్నపట్నం, అక్కడే అంతా దిగిపోవడం, అందుకని అక్కడ కంగారుగా ఉంటుందని టిక్కెట్లన్నీ ఇక్కడే వసూలు చేస్తారు. నీకే భయము లేదని అభయమిచ్చాడు. సరే, ఎటు పోయి ఎటు వచ్చినా అందరి దగ్గరగా కూడా టిక్కెట్లు పుచ్చుకున్నారని చెప్పారు గనక వారికి లేని భయము నాకెందుకని ధైర్యం తెచ్చుకొని కూర్చున్నాను. ఇంతలోనే చెన్నపట్నం చేరాము. రైలు ఆగడంతో 100 మంది కూలీలు సామాను ఏమన్నా ఉందా అంటూ రైలులోకి వచ్చి పడ్డారు. పెట్టెనెత్తిన పెట్టుకొని నేను దిగాను. నా చుట్టూ 20 మంది కూలీలు చేరి నేను తీసుకువస్తానని నా నెత్తి మీదని లాక్కొని వాళ్ళల్లో వాళ్ళు దెబ్బలాడుకొని ఆఖరుకు ఒకడా సామాను పుచ్చుకొని పరిగెత్తాడు. సామాను తీసుకొని పారిపోతాడేమోనని గబగబా పరుగెత్తి వాడిని అందుకున్నాను. ఆగమంటే ఆగడు, ఎంత ఇవ్వాలంటే మాట్లాడడు. తిన్నగా బండ్ల దగ్గరికి తీసుకువెళ్ళి దింపాడు. ఒక 25 మంది బండ్ల వాళ్ళు నా చుట్టూ మూగారు. ఎక్కడ పోవాలే సామి, రండి మీ నేనుదా జల్దిగా కొచ్చిపోతా అనంటూ రెక్కపట్టుకు లాగేవాళ్ళు. సామాను లాక్కుపోయేవాళ్ళును. ఎక్కడికి వెళ్ళడానికి తోచదు. నేనెవళ్ళని ఎరుగను. పోని ఏ హోటల్కైనా వెళదాము అంటే హోటల్ పేరు కానీ వీధి పేరు కానీ తెలియదు. ముందు వీళ్ళ గోల వదిలితే నయమని నేనెక్కడికి వెళ్ళను. నాకు బండి అక్కర్లేదని నా పెట్టె మీద కూర్చున్నాను. అయినా కానీ నాకెలాగూ బండి కావాలని వాళ్ళు ఊహించినట్లున్నారు. వాళ్ళు మట్టుకు నన్ను విడిచిపోలేదు. ఎందుకు సామి అంత కోపము చేస్తావు? మీ ఇష్టం వచ్చిన బండిదా చేసుకొని పొండి.
ఈ ఎండలో ఎట్టాదా పోతావు? మేము భద్రముగా కొంచు పోతాము సామి అని అక్కడే నిలబడ్డారు. సామాను మోసుకు వచ్చినవాడు కూలి ఇమ్మని తొందర పెట్టాడు. ఏమివ్వాలి? ఏమి సామి మీరు నన్ను అడుగుతారే, మీకు తెలియదా? నాకు తెలియదన్నాను. ఏమి సామి తమాషా చేస్తారు? ఇచ్చేయండి, పోవాలి. అర్ధానా అణా ఇస్తే బాగుండదని 2 అణాలు తీసి పుచ్చుకోమన్నాను. నాకేసి ఒక మాటు డబ్బులకేసి ఒక మాట చూచి వాడు, ఏమి సామి ఏమది? నేను ముష్టివాడనుకొంటివా? ఏమి బిచ్చము వేసినట్టు 2 అనాదా తీసుకోమంటున్నావే అన్నాడు. నేను పోని అని ఎక్కువ ఇస్తే ముష్టి అంటాడేమిటి? ఈ ఊళ్ళో ముష్టి వాళ్ళకి అంత బేడాలు పావలాలు ఇస్తారా? ఏమి చెప్పుమా అనుకొని, మరి అయితే ఎంత ఇమ్మంటావు అన్నాడు. 1 రూపాయి. నా గుండె బద్దలైంది. సరే తీసుకుపోమ్మని ఇంకో 2 అణాలు తీసి చేతిలో పెట్టాను. వాడది నా మీదికి గిరవాటు వేసి, రూపాయికి 1 దమ్మిడి తక్కువైనా పుచ్చుకోనన్నాడు. పుచ్చుకోకపోతే మానేయమన్నాను. అంత దర్జాకు పోయినవాడు పుచ్చుకోకుండా పోతాడేమోననుకున్నాను. పోలేదు. నన్ను తిట్టటము ఆరంభించాడు. చుట్టూ నిలబడ్డ బండివాళ్ళు తీర్పు తీర్చడము మొదలుపెట్టారు. సరే, వీడితో పేచి ఎందుకని ఇంకొక పావలా కూడా ఇచ్చాను. ముందు అది కూడా పుచ్చుకోనని నన్ను, నా మొహాన్ని, నా ముక్కును, నా మూతిని, నా ధర్మగుణాన్ని, తక్కిన ఆంధ్రులని, ఆంధ్రదేశాన్ని కలిపి ఏకంగా తిట్టి ఆ 1/2 రూపాయి తీసుకొని చక్కా పోయినాడు. ఒక దారిద్ర్యం వదిలింది కదా అని సంతోషించాను. ఇంకా ఊళ్ళోకి వెళ్ళడం సంగతి ఎలాగా అనుకున్నాను. బండ్ల వాళ్ళు ఇంకా కొంతమంది చుట్టూ నిలబడ్డారు. ఈ ఊళ్ళో బస చేయడానికి వీలుగా ఏదైనా హోటల్ అయినా సత్రమైనా ఉందా అన్నాను వాళ్ళతో. ఉంది సామి, కిట్టనే రామస్వామి మొదలి సత్రం ఉంది సామి. అక్కడ గదులు అవి ఉంటావా? స్నానానికి దానికి వీలుగా ఉంటుందా? అంతా ఉండును సామి, నిండా సౌఖ్యముగా ఉండును సామి. మరి భోజనం సంగతి ఎలాగూ? దుడ్డు తీసుకొని అక్కడే వేస్తారు. భోజనం సంగతి అడిగితే దుడ్డు తీసుకొని వేస్తానంటాడేమిటి అనుకొని, అది కాదు, భోజన హోటల్ కూడా సత్రానికి దగ్గరలో ఉందా అన్న. అదిదా సామి చెప్పితిని, సత్రంలోదా అన్నం కూడా వేస్తురు, దుడ్డు మాత్రం తీసుకుందురు అని అభినయపూర్వకంగా వ్యాఖ్యానం చేసి నా బోటి అజ్ఞానులకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. అయితే బండికి ఏమి ఇవ్వాలన్నాను. 3 రూపాయి. ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది? 2 మైలు సుమారు ఉండును. అయితే 2 మైళ్ళకి 3 రూపాయలు ఎవరిస్తారు? నేనివ్వను. మీ దయ సామి, మామూలు మేము చెప్పాం. మీకేమి ఇస్తావో, నీవేమి ఇస్తావో చెప్పు. 1 రూపాయి ఇస్తా. ఏమి సామి అట్టా చెబుతారు? ఇది నాటు పురం అనుకొంటివా? నాటు మండి అనుకొంటివా? సారు సామి, అది కుదరవండి గుర్రము చూస్తివా? నిండు బాగా పోను. ఇంకా మనకు బోలెడు పని ఉంది. పోని త్వరగా పోదామని ఇంకో 1/2 రూపాయి ఎక్కువిస్తానన్నాను. ఏమి సామి, ఒక్క పెట్టి రైలులో నుంచి ఇక్కడ పెట్టేందుకే 1/2 రూపాయి ఇస్తివే? 2 మైలుదా పోవాలే. నేను గుర్రము బతకాలే. ఎట్టా సామి? మీతో బేరమెందుకు సామి, మీకు తెలియదా? 2 రూపాయి ఇచ్చేయండి, ఎక్కండి. నేను ఇవ్వనందామనుకుంటూ ఉంటేనే పెట్టి బండిలో పెట్టి నన్నెక్కమన్నాడు. వాడు చెప్పింది సబబుగానే ఉందని ఆలోచించి మాట్లాడకుండా బండి ఎక్కాను. ఎక్కగానే తక్కిన బండ్ల వాళ్ళంతా 1.5 రూపాయకే బండ్లు కడతామన్నారు. వీడు మోసం చేశాడు. పోని దిగుదామా అనుకుంటూ ఉంటే వాళ్ళందరినీ తిడుతూ వాళ్ళనెప్పుడూ నమ్మద్దని నాకు హితోపదేశం చేస్తూ నా బండివాడు గబగబా బండి తోలాడు. తోవ పొడుక్కి కష్టం చాలదని ఆ రోజున ఉదయం నుంచి బేరం లేకపోవడాన్నించి తక్కిన వాళ్ళు కట్టివేస్తారేమోనని ఆదుర్ద కొద్దీ కట్టానని కష్టం ఆలోచించి ఇమ్మని ప్రాధేయపడుతూ 10 నిమిషాల్లో సత్రం దగ్గర దింపాడు. అప్పుడే 2 మైళ్ళు వచ్చామా అనుకుంటూ, అయినా పట్నవాసంలో దూరం అట్టే తెలియదని సమాధానం చెప్పుకొని గుర్రం త్వరలో వచ్చిందని సంతోషించి బండివాడికి 2 బేడ ఇచ్చి వేశాను. ఇంకో బేడ ఇమ్మని చాలాసేపు బతిమాలి కోప్పడి తిట్టి చక్కాపోయినాడు. సత్రంలో జనము కిటకిటలాడుతున్నారు. ఇంతమంది పొరుగురు జనం ఇక్కడి ఎందుకు వచ్చారా అనుకున్నాను. లోపలికి వెళ్ళాను. గూడకట్టు
కట్టుకొని అది మోకాలు పైకి మణిచి జుట్టు కొప్పెట్టుకొని నెత్తి మీద నుంచి చమురు మొహం మీదికి కారుతూ నల్లగా లావుగా శిలా విగ్రహంలాగా ఒక మనిషి కనబడ్డాడు. కాళ్ళు ఎడముగా పెట్టుకొని నిలబడి నాకేసి ఎగాదిగా చూసి ఎన్నం వేణుం అన్నాడు. ఎన్నా వేణుం అన్నాడు. మీరన్నదేమిటో నాకు తెలియదు, కానీ నాకు ఒక గది కావాలి ముందు. ఓ అట్టానా, నీవు ఎవరు? బ్రాహ్మణుడా కాదా? మీది యా ఊరు? ఎన్ని దినాలు ఉండబోతావు? ఎక్కడ పోతావు? ఈ ఊరెందుకొచ్చావు అని ఆరంభించాడు. మేము బ్రాహ్మణులమే. ఇక తక్కిన సంగతంతా నీకెందుకు? గది ఉంటే ఇవ్వండి, మీకు తెలియకపోతే ఎవరిని అడగాలో చెప్పండి. నిండా గట్టివాడుగా ఉన్నావే, ఎన్ని దినములుండేది? చెప్పకపోతే ఎట్టాగా? గది ఇస్తును. 3 దినాల కంటే ఉండేదానికి లేదు. నేను 3 రోజులు కూడా ఉండను. మళ్ళీ ఈరోజు సాయంత్రం రేపో వెళ్తాను. అయితే సరే, ఈ గదిలో ఉండవచ్చు అని ఒక గది చూపించాడు. నేను ఆ గదిలో ప్రవేశించి సామాను అక్కడ భద్రపరుచుకొని బయటికి వచ్చి స్నానం చేసి పట్టుబట్ట కట్టుకొని ముఖాన్ని బొట్టు పెట్టుకొని చెంబు తీసుకొని భోజనాల సావిడిలోకి వచ్చాను. అక్కడంతా చొక్కాలతోటి కోట్లతోటి భోజనాలు చేస్తున్నారు. కొందరు వడ్డించేవాళ్ళు కూడా బనియన్ తుడుక్కొని వడ్డిస్తున్నారు. ఈ అనాచారమంతా చూసి అక్కడ భోజనం చేయబుద్ధి అయింది కాదు. అయినా గత్యంతరం లేక ఖాళీగా ఉన్న విస్తరి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. భోజనం చేస్తున్న వాళ్ళు వడ్డించేవాళ్ళు కూడా నన్ను చూసి లోపల నవ్వుకోవడం మొదలుపెట్టారు. వాళ్లతోటి మనకెందుకని యథావిధిగా పరిశీలించి భోజనానికి కూర్చున్నాను. ఇంకా వడ్డన అవుతుండగానే నా పంక్తిని కూర్చున్న 6వ వాళ్ళు కూర ముక్కలు వట్టి నోటినే తినివేయడము మొదలుపెట్టారు. వడ్డన అయి అవ్వడముతోటే గబగబా నెయ్యి మనిషికి 2 గరిటెల చొప్పున ఒక ఆయన వడ్డించుకు వెళ్ళాడు. నా పక్కన కూర్చున్న 6వ వాళ్ళు కొంతమంది చేయి పట్టి ఆ నెయ్యి దాహం పుచ్చుకున్నారు. ఏమిటా ఇలా పుచ్చుకుంటున్నారనుకున్నాను. కొందరు ఒక ముద్దలో వేసుకొని ఆ వట్టి నెయ్యి అన్నము తిన్నారు. నేను వేయించుకున్నాను. నెయ్యి పాడు వాసన. ఈ నెయ్యే తాగుతున్నారు మగం వాచినట్లు. అప్పుడు కాచిన ఇంటి నెయ్యి లభ్యమైతే వీళ్ళు చెంబులతోటి మంచినీళ్ళ వలె దాహం పుచ్చుకుంటారు కాబోలు ననుకున్నాను. నేతి వడ్డన అవుతుండగానే ఇంకొక ఆయన పులుసు తీసుకువచ్చాడు. ప్రతి వాళ్ళు ఒక పప్పు కలుపుకోవడం లేదు, కూర కలుపుకోవడం లేదు, పచ్చడి కలుపుకోవడము లేదు, ఏమీ లేదు. ముందుగా పులుసు పోసుకున్నారు, అందులో పప్పు కలుపుకున్నారు. నెయ్యి లేకుండా వట్టి అన్నం తింటూ అందులోనే కూర పచ్చడి నంజుకున్నారు. ఏమిటి అడవి తిండి? పాపం, వీళ్ళు తిండి తినడం కూడా ఎరగరే అని జాలిపడ్డాను. నేను శుభ్రంగా పప్పు కలుపుకున్నాను. పులుసు వద్దనేసరికి అంతా తెల్లబోయి నాకేసి చూశారు. కాకులకు కోకిల రూపు చాలా అందవికారంగాను కంఠం కఠోరంగాను ఉంటుందట. అలాగే ఈ 6వ వాళ్ళు కళ్ళకి నేను వట్టి అనాగరికుడిగా కనపడ్డాను. ఆశ్చర్యమేమిటి? పిచ్చివాడికి ప్రపంచమంతా పిచ్చిగా కనపడుతుంది. తరువాత నేను కూర కలుపుకున్నాను. కలుపుకొని నెయ్యి తీసుకురమ్మన్నాను. ఏ కుళ్ళు నెయ్యి అయినా వేసుకోవడం, ఈ కుళ్ళు నెయ్యి అయినా వేసుకోవడం తప్పుతుంది గనకన తీసుకువచ్చి అది ఎక్స్ట్రా సార్ అన్నాడు. ఈ నెయ్యి ఎక్స్ట్రా ఏమిటి నీ పిండాకోడు? ఇప్పుడు మళ్ళీ వేసుకుంటే కుంటిరే 1 స్పూను, అది 1 కాళాన. అవును సార్. అయితే ఏమంటావు? వేసేదా సార్? వెయ్యి. మరి వెయ్యడానికి కాకపోతే నీ సౌందర్యాతిశయం చూసి ఆనందించడానికి పిలిచాననుకున్నావా? నేనన్నది వాడికి పూర్తిగా అర్థం కాలేదు. పాపం కొంచెం నవ్వుకొని ఏం సార్ అష్టా గేలిసేస్తారు అన్నాడు. తన్నేదో స్తోత్రం చేశాననుకున్నాడు కాబోలు. పాపం వెనుకటికి ఒక డిప్టీ కలెక్టర్ గారు ఒక అమాయకపు కరణాన్ని ఏదో సందర్భంలో నువ్వు వట్టి బుద్ధిహీనుడులాగా ఉన్నావే అన్నారట. ఆ కరణం తన్నేదో మెచ్చుకుంటున్నారనుకొని చిత్తం మహాప్రభో, ఏలిన వారి కటాక్షం తమ బోటి పెద్దలందరి చేత అలాగే అనిపించుకుంటున్నా అన్నాడట. అలాగా ఉంది ఈ వడ్డెనవాడి సంగతి. తక్కిన వాళ్ళంతా పులుసు అన్నము తినగానే చారు వడ్డించుకున్నారు. నాకు ఊరికే నవ్వు వచ్చింది వాళ్ళ తిండి వరుస చూసి. పులుసో చారో ఏదో ఒకటి, కానీ రెండూ ఏమిటి వీళ్ళ తలకాయ అనుకున్నాను.
సరే వీళ్ళెలా తింటే నాకెందుకని త్వరగా 2 మెతుకులు నోట్లో వేసుకొని లేచి వచ్చాను. అక్కడ వరసంతా చూస్తే భోజనం చేసినట్లే లేదు. నాకు అంతా అనాచారమే. అన్నం చేత్తోటే నేతి మజ్జిగలు ముట్టుకోవడం, ఆ చేత్తోటే మంచినీళ్ళు ఇవ్వడం, చేతులు కడుక్కునే చోటంతా మెతుకులమయం. అంతా అనాచారముగా ఉంటారు. వీళ్ళకు అసహ్యం. ఎలా లేదా అనుకున్నాను. భోజనం చేసిన నా గదికి వచ్చి కాసేపు విశ్రమించి చొక్కా తొడుక్కొని ఊళ్ళేకి బయలుదేరాను. నాకు జుట్టు ముడి గిరిజాలు ఉండేవి. తీసివేయించి దొరటోపి ఒకటి కొనుక్కొని తరువాత రైలు సంగతి కనుక్కొని వద్దామని ఉద్దేశం. వీధిలోకి రాగానే నడి రోడ్డు మీద ఇంజన్ లేకుండా రైళ్లు పరిగెడుతున్నవి. పొద్దున బండివాడిని అవేమిటని అడిగితే ట్రాక్టర్లు అని చెప్పాడు. వాట్లకు స్టేషన్లు అవి అక్కర్లేదట. ఎక్కడ పడితే అక్కడ ఆగడమేను. ఈ ఏర్పాటు చాలా బాగుందనుకున్నాను. అక్కడొక పెద్ద మనిషిని పిలిచి మంచి షాపులు ఎక్కడుంటాయి అన్నాను. మౌంట్ రోడ్లో ఉంటాయన్నాడు. అయితే అక్కడికి వెళ్ళడం ఎలాగా అన్నాను. అక్కడ ట్రామ్ ఎక్కితే నేరుగా పూడ్చు అన్నాడు. ఇలా మాట్లాడుతుండగానే ట్రామ్ కార్ ఒకటి వచ్చింది. దాని మీద రాయపురం అని వ్రాసి ఉంది. అక్కడ ఆగకుండా అది వెళ్ళిపోతున్నది. అయ్యో పోతున్నదే అని ఆదుర్ద కొద్ది నాతో మాట్లాడుతున్న ఆయన మాట పూర్తిగా వినిపించుకోకుండానే ఆపండి అని కేకలు వేస్తూ పరిగెత్తాను. బండి కొంత దూరాన ఆగింది. సరే, నా కేక వినపడి ఆపారు కదా, వెళ్ళేదాకా ఆగుతుందనుకుని పరుగు కొంచెం తగ్గించాను. బండి మళ్ళీ బయలుదేరింది. ఆపండోయ్ అని మళ్ళీ కేకలు వేస్తూ పరిగెత్తాను. ఒక మాట ఆగినట్టే ఆగడము, మళ్ళీ పరిగెత్తడము, ఇలాగ సుమారు మైలు పరిగెత్తి ఆఖరుకు ఎలాగైతేనే అందుకున్నాను. ఎక్కి ఒక్క క్షణం ఆయాసం తీర్చుకునే లోపలే ఏ రంగో కూడా తెలియని అలుకు గడ్డలాంటి కోటు ఇంజారు తొడుక్కొని జుట్టు ముడి మీద టోపీ పెట్టుకొని మెళ్ళో తోలు సంచి ఒకటి తగిలించుకొని టీకాయట్ సార్ ఎక్కడ పోవాలా అని ఒకడు వచ్చాడు. ఒక పావలా అతని చేతిలో పెట్టి మౌంట్ రోడ్ అన్నాను. ఏందయ్యా ఇంత దూరం ఓటి వస్తివి? నిండా గట్టివాడు ఎందుకయ్యా? దిగు జల్దీ బండి వస్తుంది, అందులో పోవాలయ్యా అన్నాడు. అంటుండగానే ఎదురుగా ట్రామ్ కారు ఇంకొకటి వచ్చింది. అది తప్పిపోకుండా అందుకుందాము, ఇప్పటికే చాలా ఆలస్యమైందని బండి అట్టే త్వరగా పోవడం లేదు కదా అని టిక్కెట్టు ఇచ్చే అతను ఆగమంటున్నా వినక కింద కురికాను. ఉరకడంలో మొహము బద్దలయ్యేటట్టు ముందుకి పడ్డాను. ట్రామ్ కారు ఆపి వాళ్ళు వచ్చి లేవదీసి అంత తొందరపడి దిగినందుకు 4 చివాట్లు వేసి వాళ్ళ దారిన వాళ్ళు చక్కా పోయినారు. వీధిలోకి వచ్చేటప్పుడు ఆ పొద్దుటి ఆ నల్లటి అరవాయన ఎదురుగుండా వచ్చాడు. అందుకనే ఇలాంటి అవస్థలు వచ్చినాయి అనుకున్నాను. ఇవాళ మరీ ట్రామ్ కారు ఎక్కకూడదనుకొని నిమ్మళంగా బండి ఏదైనా చేసుకు వెళ్తే సావకాశంగా అన్నీ చూస్తూ వెళ్ళవచ్చుననుకొని ఒంటెద్దు బండి ఒకటి కుదర్చుకొని బయలుదేరాను. చెన్నపట్నం మొత్తం మీద చాలా పెద్ద ఊరు, అందమైన ఊరును. ఆ రోడ్ల వైశాల్యము, షాపుల సౌందర్యము అంతా చూసి చాలా సంతోషించాను. ఓహో, ఎంత పట్టణం అనుకున్నాను. ఇంగ్లాండ్లో ఇంత గొప్ప పట్టణాలుంటాయా? లండన్ ఇంతకంటే పెద్దదా చిన్నదా అని ఆలోచించాను. అయినా పెద్దదెలా అవుతుంది? ఇంగ్లాండ్ అంతా చిన్న ద్వీపం కదా. ఇంగ్లాండ్ అంతా కలిసి చిన్నపట్నం అంతా ఉంటుందేమో అని ఇలా తర్కించుకుంటూ నిమ్మళంగా బండిలో ఊగిసలాడుతూ వెడుతుండగా ఒక చోట పెరిజియన్ హెయిర్ కటింగ్ సెలూన్ అని కనపడ్డది. పుట్టు వెంట్రుకలు తీయించుకోవలసిన అవసరం ఉంది కదా అనుకొని బండి ఆపమని దిగాను. దిగి గుమ్మం దగ్గర నిల్చొని లోపలికి తొంగి చూశాను. కాళ్ళు ముందుకు సాగలేదు. గుండెలు గబగబా కొట్టుకోవడం ఆరంభించినాయి. ఇది వేరకెప్పుడూ నేను భోజనానంతరము చేయించుకోలేదు. నేటికది సంప్రాప్తమైంది. పైగా ఈ బట్టలతోటి చేయించుకోవడం, స్నానమైనా చేయకుండా అన్నీ ముట్టుకోవడం, ఇదంతా మనసుకు చాలా కష్టంగా తోచింది. ఏమి చేయను, తప్పుతుందా? ఇదంతా ఊరికే తుంటరితనం కోసం కాదు కదా, దేశోపకారం కోసం కదా ఇంత తలపెట్టింది.
ఇటువంటి కష్టములు ఎన్ని లేకుండా కార్యసాధన అవుతుందా అని మనసుకు సమాధానం చెప్పుకున్నాను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.